మీ రాశి, మీ జన్మ నక్షత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీ రాశికి, నక్షత్రానికి సంబంధించిన వీడియోలు చేస్తాను. కొత్త సంవత్సరం 2026 రాబోతోంది. 2026లో గ్రహాల సంచారం ప్రధానంగా మార్పు ఉండబోతుంది. 2026లో కొన్ని ప్రధాన గ్రహ సంచారాల్లో ఏవేవైతే ఉన్నాయంటే, జ్యోతిష లెక్కలు చూసినట్లయితే 2026 ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల 3 రాశులకు విపరీతంగా లాభాలు కలుగుతున్నాయి. ఆ రాశులు ఏంటంటే, గ్రహాలు అనుకూలంగా వాటి గుణగణాలను మార్చుకుంటూ వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్నిసార్లు శుభయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇది చాలా సహజం. 2025 ఇంకొన్ని రోజుల్లో పూర్తవబోతుంది. 2026 రాబోతుంది. 2026లో ప్రధానంగా గ్రహాల సంచారంలో మార్పులు ఉంటాయి. జీవితంలో అనేక మార్పులు వస్తాయి వీటి వల్ల. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే 2026లో కొన్ని ప్రధాన గ్రహాలు సంచారంలో మార్పు ఉండనుంది. జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే 2026 ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. వీటి వల్ల 3 రాశులకి విపరీతమైన లాభం కలుగుతుందని చెప్పాను. ఆ 3 రాశులు ఏంటంటే, కొత్త సంవత్సరం జనవరి నెలలోనే కొన్ని రాశుల వారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఆ రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. చాలా సక్సెస్ని చూస్తారు, చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. జీవితంలో చాలా పురోగతి ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వారికి తొలగిపోతాయి. అదృష్టం వాళ్ళు తలుపు తడుతుందనే చెప్పాలి. సూర్యుడు బుధుడు సంయోగం చెంది బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పడబోతున్నారు 2026 జనవరిలో. దీనికి 3 రాశుల వారికి చాలా అధికమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా ప్రమోషన్లని పొందుతారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఒకటేమిటి, చాలా అంటే చాలా లాభాలను చూస్తారు. మరి అదృష్ట రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూడండి. మేషరాశి వారికి బుధాదిత్య రాజయోగంతో చాలా కలిసి వస్తుంది. జనవరి 26లో ఈ రాశి వారు చాలా పురోగతిని చూస్తారు. చాలా ప్రోగ్రెస్ ఉంటుంది వీరి లైఫ్లో. అది కెరియర్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో ఉన్న వారికి కావచ్చు, ఎవరికైనా సరే చాలా ప్రోగ్రెస్ ఉంటుంది వారి లైఫ్లో. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి. మీ జీతం కూడా పెరుగుతుంది. తద్వారా వ్యాపారస్తులకైతే ఇది చాలా శుభ సమయం. కొత్తగా ఎవరైనా వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటే మేషరాశి వారు 2026 జనవరిలో ప్రారంభించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు కొత్త ప్రాజెక్టులు చేయాలనుకున్న వాళ్ళైనా సరే కొత్త ప్రాజెక్టులని 2026 జనవరిలో స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఖచ్చితంగా అప్పుడే స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ కొత్త వాహనాలని, కొత్త ప్రాపర్టీలని కూడా కొనాలనుకుంటుంటే, మీకు అనుకున్న వారు ఉంటే మేషరాశి వారు వెయిట్ చేయండి. ఖచ్చితంగా జనవరిలో మీరు కొనగలుగుతారు. సక్సెస్ని చూస్తారు. మీ పర్సనల్ లైఫ్లో ఉండే ఇష్యూస్ కూడా అన్నీ తొలగిపోయి మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటుంది. వృషభ రాశి వారికి కూడా బుధాదిత్య రాజయోగం వల్ల చాలా లాభాలే కలగనున్నాయి. అదృష్టం వీరికి కూడా తలుపు తొడుతుంది. పని చేసే రంగంలో సక్సెస్ అందుకుంటారు. అది ఏ రంగమైనా సరే ఖచ్చితంగా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనికి తగ్గ పారితోషికాలు మీకు లభిస్తాయి. ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు వస్తాయి. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు, మన్ననలు అందుకుంటారు. వ్యాపారంలో కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. చాలా బాగా రాణిస్తారు. విద్యార్థులు కూడా చాలా చక్కగా రాణిస్తారు. వారి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడిపే టైం ఇది. కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్లకు కూడా వెళ్తారు. మీరు కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీనరాశి వారికి కూడా ఈ రాజయోగం ఖచ్చితంగా కలిసి వస్తుంది. వీరు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఈ సమయంలో 2026 జనవరిలో మీనరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే డబల్, ట్రిపుల్ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెండింగ్లో ఉన్న పనులన్నీ, అబ్బాయి ఎప్పటి నుంచో నాకు అవ్వట్లేదు ఈ పనులన్నీ అనుకున్నవి కూడా 2026 జనవరిలో మీకు పూర్తిగా అనున్నాయి. కొత్త అవకాశాలు, అవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిమ్మల్ని తలుపు తడుతుంది అదృష్టం. లక్ష్మీదేవి వచ్చి సాక్షాత్తు మీ తలుపు తట్టిన ఫీలింగ్ వస్తుంది మీకు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు షేర్లు, స్పెక్యులేషన్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2026 జనవరి ఈజ్ ద రైట్ టైం. ఇన్వెస్ట్ అండ్ మీకు చాలా మంచి లాభాలు రాబోతాయి. మీరే చూస్తారు వాటిని.